Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic second year business law, fourth semester. Explain the topic minus and totally mind upset persons and married women's and minor advantages, disadvantages. ఇంట్రడక్షన్, విషయ పరిచయం. కాంట్రాక్ట్ ఏర్పాటుకు పార్టీలు తగిన అర్హత కలిగి ఉండాలి. ఇక్కడ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే 2 or more మెంబర్స్, ఇరువురు పార్టీలు అగ్రిమెంట్ అంటే ఒప్పందం చేసుకున్నట్లయితే ఒకరు ఒకరు అండర్స్టాండింగ్, అలాగే ఈక్వల్ టెన్స్, ఇద్దరు మాట అలాగే ఇద్దరు వ్యక్తిత్వాలు ఒకేలా ఉండాలి. ఒక్క మాట మీదనే వాళ్ళు కంటిన్యూ అవ్వడం అనేది జరగాలి. అలా ఒప్పందం చేసుకున్నట్లయితే, అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే దాన్ని కాంట్రాక్ట్ అనడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ ఏర్పాటుకు తగిన అర్హత కలిగి ఉండవాలి. సెక్షన్ 10 ప్రకారం అర్హత కలిగిన పార్టీలు మాత్రమే ఒప్పందం ఏర్పాటు చేసుకున్నప్పుడు అది క్రమమైన కాంట్రాక్ట్గా మారు. సెక్షన్ 11 ప్రకారం, సెక్షన్ 11 ప్రకారం ఫస్ట్ వన్ మెజారిటీ వయసు కలిగి ఉండి, సెకండ్ వన్ ఆలోచించే శక్తి కలిగి ఉన్న, డెసిషన్ అనేది తీసుకునే నిర్ణయాలు తీసుకునే కెపాసిటీని కలిగి ఉన్న, థర్డ్ వన్ న్యాయశాస్త్రంచే అనర్హునిగా ప్రకటించబడని ప్రతి వ్యక్తి కాంట్రాక్ట్ ఏర్పాటుకు అర్హుడు. ఈ దిగువ పేర్కొనబడిన వ్యక్తులు కాంట్రాక్ట్ ఏర్పాటుకు అనర్హులు. ఇక్కడ ఈ న్యాయశాస్త్రంచే అనర్హుడుగా ప్రకటించబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పైన పేర్కొన్నటువంటి వ్యక్తులు మనం చెప్పుకున్నాం. మైనర్స్ గురించి, టోటలీ మైండ్ అప్సెట్ పర్సన్స్ గురించి, మతి భ్రమణం పొందిన వ్యక్తుల గురించి కావచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి న్యాయశాస్త్రంచే అనర్హునిగా ప్రకటించబడిన వ్యక్తులు. ఈ ముగ్గురిని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ గురించి తెలుసుకోవచ్చు. మెజారిటీ వైస్ చట్టం 1875 ఈ యొక్క సెక్షన్ 3 ప్రకారం 18 ఇయర్స్ ఏజ్, 18 సంవత్సరాలు వయసు పూర్తి చేయని వ్యక్తి మైనర్. అంటే 18 ఇయర్స్ బిలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే మైనర్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ మైనర్స్ని, 18 ఇయర్స్ బిలో ఉన్న వ్యక్తుల్ని మైనర్స్ అంటాం. వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేయడం అనేది మైనర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గార్డియన్స్ మరియు వార్డ్స్ చట్టం 1890, ఇక్కడ గార్డియన్స్ మరియు వార్డ్స్ చట్టం 1890, గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టం యాక్ట్ 1890 ప్రకారం న్యాయస్థానం సంరక్షకుని నియమించవచ్చు. న్యాయస్థానం అనేది వాళ్ళకి ప్రొటెక్షన్గా ఒక సంరక్షణని నియమించవచ్చు. అంటే 20 ఇయర్స్, అంటే 21 ఇయర్స్ అనేవి 21 సంవత్సరాలు వయసు పూర్తి చేయని వ్యక్తి మైనర్. మైనర్తో ఒప్పందాలు, నిబంధనలు, మైనర్ కండిషన్స్ అండ్ అగ్రిమెంట్స్. మైనర్తో ఒప్పందాలు అలాగే నిబంధనలు అనేవి ఎలా ఉంటాయంటే, మైనర్తో ఒప్పందాలు ప్రధానంగా 2 మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉన్నవి. ఇవి ఫస్ట్ వన్ మైనర్ అనుభవం లేని వ్యక్తి కావున అతడు ఏర్పాటు చేసుకున్న వ్యవహారములతో
ఏర్పడు నష్టముల నుండి అతనిని రక్షించుట, మైనర్ హక్కుల పరిరక్షణలో న్యాయమూర్తులు, వారి సలహాదారులు, న్యాయ నిర్ణయ మండలి, వారి సేవకుడు మరియు చట్టము వారి సంరక్షకుడు. ఇవన్నీ కూడా మైనర్ అనుభవించలేని వ్యక్తి కావున అతడు ఏర్పాటు చేసుకున్న వ్యవహారాలతో ఏర్పడు నష్టముల నుండి అతన్ని రక్షించుట. సెకండ్ వన్ వచ్చేసరికి మైనర్తో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్న, ఈ మైనర్తో ఎవరైతే కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు నిబంధనలను తెలియజేసి, కండిషన్స్ని తెలియజేసి, వారికి అవసరమైన కష్టాలు కలగకుండా చర్యలు తీసుకొనుట. ఈ మైనర్ అగ్రిమెంట్స్, ఈ మైనర్ ఒప్పందాలు మనం దిగు విధంగా చర్చించడం అనేది లేదా వర్గీకరించడం అనేది. మైనర్ ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలు చెల్లని ఒప్పందాలు. ఇక్కడ మైనర్ ఏవైతే ఒప్పందాలు చేసుకున్నాడో ఆ ఒప్పందాలు అనేవి చెల్లని ఒప్పందాలుగా కన్సిడర్ చేయొచ్చు. మైనర్తో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలు వైడ్ ఎబినిటివో అంటారు. వైడ్ ఎబినిటివో అంటారు. అనగా ఏర్పాటు నుండే అమలు పరచుటకు అవకాశం లేదు. ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన దాన్ని ప్రొసీజర్స్ కానీ అమలు పరచడానికి అవకాశం అనేది లేదు. ఈ నిబంధనలు మెహరీ బీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్ 1903 కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు. కేసు సారాంశం మనకి క్రింది విధంగా చర్చించడమైనది. మైనర్ 20,000 అప్పును పొందుటకు గాను తన నివాస గృహమును అప్పు ఇచ్చు వ్యక్తిని తాకట్టుగా ఇచ్చినాడు. రుణదాత తాకట్టు స్వీకరించి 8,000 మాత్రమే అప్పుగా ఇచ్చినాడు. ఇక్కడ మైనర్ అనేవాడు 20,000 అప్పు పొందుటకు గాను నివాస గృహమును అప్పు ఇచ్చుట వ్యక్తిని తాకట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే అతను మధ్య వ్యక్తిగా, మీడియేటర్, హామీ వ్యక్తిగా తాకట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. రుణదాత తాకట్టును స్వీకరించి 8,000 మాత్రమే అప్పు స్వీకరించినాడంట. 8,000 మాత్రమే అప్పు మాత్రమే ఇచ్చినాడు. తరువాత మైనర్ తాకట్టు రద్దు చేయమని కోరాడు. అంటే తరువాత మైనర్ తాకట్టును రద్దు చేయమని కోరుతూ న్యాయస్థానంలో దావా వేశాడు. న్యాయస్థానం ఈ దిగువ విధంగా తీర్పిచ్చింది. తాకట్టు రద్దు అవుతుంది. మైనర్ ఇచ్చిన అప్పును తిరిగి పొందుటకు అవకాశం లేదు. మైనర్ ఇచ్చిన అప్పును తిరిగి పొందుటకు అవకాశం అనేది లేదు. మైనర్ ఒప్పందాన్ని పరిసమాప్తి చేసుకోవచ్చు. మైనర్ అనేవాడు ఒప్పందాన్ని పరిసమాప్తి చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని మైనర్ తన కోరికపై రద్దు చేసుకోవచ్చును. కానీ వేరే వ్యక్తికి ఈ అవకాశం లేదు. ఉదాహరణ, ఎం అను మైనర్ ఒక మోటార్ కారును రద్దు చేసుకోవచ్చు. ఎం అను మైనర్ ఒక మోటార్ కారును 50,000కు కొనుగోలు చేయుటకు గాను ఎస్తో ఒప్పందం ఏర్పాటు చేసుకొను. ఎం అంగీకరించెను. 10,000 రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి మిగిలిన మొత్తమును
డెలివరీ తీసుకునే సమయంలో చెల్లించుటకు అంగీకరించను. ఆ తరువాత మైనర్ ఎస్ వద్దకు మిగిలిన మొత్తంలో వచ్చినప్పుడు ఎస్ ఒప్పందం రద్దుకు గాను తన ఉద్దేశమును తెలియజేయచ్చు. తీసుకున్న అడ్వాన్సును వాపస్ చేయుటకు తన సిద్ధాంతంలో వ్యక్తం చేసినాడు. అంటే తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తను ఏవైతే రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాడో వాటినన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. న్యాయస్థానం ప్రకారం ఎస్కు ఈ అవకాశం లేదు, కానీ మైనర్ కావున ఈ కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి అవకాశం కలదు. అంటే అవకాశం లేనప్పటికీ కూడా ఈ కాంట్రాక్ట్ అనేది మైనర్ అనే వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడానికి అవకాశం అనేది కలుగుతుంది. మెజారిటీ వయసు వచ్చిన తరువాత ధృవీకరించుట అవకాశం లేదు. అంటే మైనర్ తీరిన తర్వాత మెజారిటీ వయసు వచ్చిన తర్వాత ధృవీకరించుటకు అవకాశం అనేది లేదు. దాన్ని మార్చివేయడం కానీ అతన్ని చేసిన దాన్ని తీర్చడం కానీ అలాంటి అవకాశాలు ఏమి కూడా కల్పించలేదు. అంటే మెజారిటీ వయసు వచ్చినంత మాత్రాన ధృవీకరించుటకు అవకాశం అనేదే లేదు. మైనర్తో ఏర్పాటు చేసుకున్న ఒప్పందమును అతనికి మెజారిటీ వయసు వచ్చిన తర్వాత కూడా అమలు పరచుటకు అవకాశం లేదు. ఉదాహరణ రామస్వామి వర్సెస్ చెట్టియర్. రామస్వామి వర్సెస్ చెట్టియర్ 1906 అను కేసులో ఎం అను మైనర్ ఎల్ వద్ద 5,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఒక ప్రామిసరీ నోటునిచ్చినాడు. మెజారిటీ వయసు ఇచ్చిన తర్వాత, అంటే మెజారిటీ వయసు వచ్చిన తర్వాత తనకి డెసిషన్ తీసుకునే కెపాసిటీ కానీ తను ఆలోచించే శక్తి సామర్థ్యం వచ్చినప్పుడు మైనర్ పాత నోటుకు బదులుగా నూతన ప్రామిసరీ నోటును ఎల్కు ఇచ్చినాడు. నూతన ప్రామిసరీ నోటును అమలు పరచుటకు అవకాశం లేదు. అంటే తను నూతనంగా ఇచ్చిన నోట్ ఏదైతే ఉందో దానిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, అంటే అమలు పరచడానికి అవకాశం అనేదే లేదు. ఎందుకనగా ఈ నోటు మైనర్గా ఉన్నప్పుడు తీసుకున్న అప్పుకు సంబంధించింది. ఈ నోట్ అనేది మైనర్గా ఉన్నప్పుడు అప్పుకు సంబంధించిన నోటుగా కన్సిడర్ చేయడం జరిగింది. కావున ఈ మైనర్గా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది రద్దు అవుతుంది. అలాగే నోటు తీసుకున్నప్పుడు మైనర్గా ఉన్నప్పుడు తీసుకున్న అప్పుకు సంబంధించినది కాబట్టి మైనర్ వయసుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు, తప్పుడు సమాచారం మైనర్కు వయసుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు, ఒకవేళ మైనర్ తన వయసు గురించి తప్పుడు సమాచారం ఇచ్చి వేరే వ్యక్తిని కాంట్రాక్ట్ ఏర్పాటుకు బాధ్యునిగా చేసినప్పుడు, అంటే ఒకవేళ మైనర్ తన వయసు గురించి తప్పుగా సమాచారం ఇచ్చి వేరే వ్యక్తి కాంట్రాక్ట్కు ఏర్పాటు చేసిన బాధ్యునిగా చేసినప్పుడు కూడా మైనర్పై దావా వేయుటకు అవకాశం లేదు. ఉదాహరణ లేసలి వర్సెస్ సెవెల్. లేసలి వర్సెస్ స్వెల్ 1914 అనే కేసులో ఈ ఎం అను మైనర్ ఎల్ వద్దకు వచ్చి తాను మైనర్ కాదు మేజర్ అని తప్పుడు సమాచారం ఇచ్చి 400 రూపాయలు అప్పుగా పొందినాడు. ఎం చెల్లించుటకు నిరాకరించగా ఎల్ దావా వేయగా న్యాయస్థానం ఎల్కు ప్రతికూలంగా తీర్పిచ్చింది. అనగా ఎల్ మైనర్ వద్ద నుండి ఇచ్చిన అప్పును తిరిగి పొందుటకు అవకాశం లేదు.
ప్రత్యేకముగా పూర్తి చేయవలసిన అవసరం లేదు. మైనర్ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మైనర్ తరపున కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు అటువంటి కాంట్రాక్టుల అధికారములకు లోబడి ఉండి మైనర్ లాభమును చేర్చుకున్నప్పుడు మాత్రమే వారు పూర్తి చేయవలసి ఉండదు. అంటే మైనర్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో లేదా సంరక్షకుడు మైనర్ తరపున కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తులు అధికారంకు లోబడి ఉండి ఈ అథారిటీస్ కానీ ఈ రైట్స్కి అధికారాలు ఏవైతే ఉన్నాయో, పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి ఉండి మైనర్కు లాభములు చేకూర్చినప్పుడు మాత్రమే వారు పూర్తి చేయవలసి ఉండదు. మైనరు లాభమునకు మాత్రమే భాగస్తునిగా సంస్థలో చేర్చుకోవచ్చు. అతడు నష్టములకు బాధ్యుడు కాడు. మైనరు లాభమునకు మాత్రమే భాగస్తునిగా సంస్థలో చేర్చుకోవచ్చు. అంటే ఓన్లీ ప్రాఫిట్ని మాత్రమే తీసుకునేలాగా అతన్ని కాంట్రాక్ట్లో చేసుకోవచ్చు. అంటే భాగస్తులు అంటే లాభాలని మాత్రమే పంచుకునేలాగా, ప్రాఫిట్ని మాత్రమే పంచుకునేలాగా అతన్ని ఆర్గనైజేషన్లో సంస్థలో చేర్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ సంస్థలో చేర్చుకోవడం అనేది ఎలా ఉంటుందంటే సెక్షన్ ఈ ప్రత్యేకంగా ఈ మైనర్ ఏజెంట్ అనేవాడు ఎలా ఉంటాడంటే ఇక్కడ లాభాలను మాత్రమే భాగస్తునిగా సంస్థలో చేర్చుకోవచ్చును. అతడు నష్టములతో బాధ్యుడు కాదు. అంటే లాభాలను మాత్రమే అతను పంచుకోవడం అనేది జరుగుతుంది. నష్టములకు కానీ అతడు ఎటువంటి బాధ్యత, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది వహించిన అవసరం అనేదే లేదు. ప్రాఫిట్ మాత్రమే గెయిన్ చేయడం అనేది అతని బాధ్యత. అంటే లాభాలను మాత్రమే పంచుకుంటాడు అతను. ఎటువంటి నష్టపోయినా వాటికి బాధ్యత అనేది వహించిన అవసరం లేదు మైనర్కు. నెక్స్ట్ వన్ మైనర్ ఏజెంట్ ప్రిన్సిపల్ మైనర్ను ఏజెంట్గా నియమించవచ్చు. ప్రిన్సిపల్ అనేవాడు మైనర్ను ఏజెంట్గా లేదా ప్రతినిధిగా కూడా నియమించవచ్చు. ఏజెంట్ అన్నా ప్రతినిధి అన్నా ఒక్కటే. మైనర్ ఏజెంట్గా చేసిన పనులను ప్రిన్సిపల్ మూడవ వ్యక్తి బాధ్యుడు కానీ మైనర్ ప్రిన్సిపల్కు మాత్రమే వ్యక్తిగతంగా బాధ్యుడు కాడు. అవసరములకు మైనర్ బాధ్యతలు అనేవి ఎలా ఉంటాయంటే సెక్షన్ 68 ప్రకారం అవసరములకు మైనర్ బాధ్యుడు. దీనికి సంబంధించిన నిబంధనలు దిగువన చర్చించడం జరిగింది. వీటికి సంబంధించిన కాంట్రాక్ట్ను క్వాజీ కాంట్రాక్ట్ అంటారు. అవసరములకు మైనర్ బాధ్యతలు అనేవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ వీటికి సంబంధించిన కాంట్రాక్ట్లను క్వాజీ కాంట్రాక్ట్లు అంటారు. సెకండ్ వన్ అవసరముల ప్రతిఫలమునకు మైనర్ వ్యక్తిగతంగా బాధ్యుడు కాడు. అతని ఆస్తి నుండి మాత్రమే వసూలు చేసుకోవచ్చును. సి ఖచ్చితంగా లేని ప్రతిఫలం. భారత కాంట్రాక్ట్ చట్టం అవసరములను నిర్వర్తించలేకపోవటం వలన ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం వస్తు విక్రయ చట్టం 1893ను పరిశీలించవలసి వచ్చింది. ఈ న్యాయశాస్త్రం యొక్క సెక్షన్ 2 ప్రకారం అవసరమైన సరుకులు అనగా ఫస్ట్ వన్ మైనర్ సాంఘిక మరియు ఆర్థిక హోదాను కల్పించుటకు కావలసిన సరుకులు. అతనికి
సాంఘిక పరంగా కావచ్చు, ఆర్థిక హోదాని కల్పించడానికి కావలసిన స్టాక్ అంటే సరుకులు అనేవి రిక్రూట్మెంట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ వన్, అమ్మినప్పుడు మరియు డెలివరీ సమయంలో అవసరములుగా ఉపయోగపడు వస్తువును కూడా వాళ్ళకి సేకరించవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ అవసరమైన సరుకుల జాబితాలో చేర్చబడిన సరుకులు ఏంటంటే జీవించుటకు కావలసిన సరుకులు, ఆహారం, వస్త్రం మొదలైనవి. జీవించడానికి అంటే లైఫ్ని ఫుల్ఫిల్ చేయడానికి, హ్యూమన్ లైఫ్ని కంటిన్యూ చేయడానికి కానీ, జీవన ప్రమాణ స్థాయిని పెంచుకోవడానికి కానీ, జీవన స్థాయిని నివసించడానికి కానీ, జీవించడానికి కావాల్సిన ఏమిటంటే ఆహారం, వస్త్రం మొదలైనవి చెప్పవచ్చు. సాంఘిక హోదాకు గాను కావలసిన సరుకులు గడియారం, సైకిల్, వైవాహిక సంబంధం, కుదుర్చటకు గాను రింగ్ మొదలైనవి. అవసరమైన సేవలు ఏంటంటే అవసరమైన సేవల జాబితాలో చేర్చబడిన అంశాలు ఈ దిగు విధంగా చర్చించడమైంది. వర్తకుడికి సంబంధించి శిక్షణ, న్యాయాత్మకమైన సలహా, వైవాహిక ఖర్చులకు గాను అడ్వాన్స్, అలాగే అంత్యక్రియల ఖర్చులు, వైద్య ఖర్చులు, నివసించుటకు ఇచ్చిన నివాస గృహం యొక్క అద్దె, విద్య. ఇందులో మానసిక మరియు బౌద్ధిక విద్య కూడా కలిసి ఉంటుంది. ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు రాబర్ట్ వర్సెస్ గ్రే 1913 అను కేసులో జి అను మైనర్, ఆర్ అను బిలియర్డ్ ఆటగానితో ఒక కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకొను. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఆర్ అతనికి బిలియర్డ్ ఆటను నేర్పవలను. మైనర్ లేదా ఆటను నేర్చుకొని విదేశీ యాత్రలు పోయినప్పుడు వివిధ ఆటల పోటీలో పాల్గొను. ఇందుకు జి, ఆర్కు ప్రతిఫలం చెల్లించుటకు అంగీకరించను. ఆర్, జీకు ఆటను నేర్పినాడు. జి ప్రతిఫలం చెల్లించలేదు. న్యాయస్థానంలో దావా వేయగా న్యాయస్థానం ప్రతిఫలం చెల్లించమని జీకు ఆదేశం ఇచ్చింది. ఎందుకనగా భౌతిక విద్య కూడా నిత్యావసరమైన సేవ. అవసరములను పొందుటకు గాను అప్పులు అనేవి అవసరములను కొనుగోలు చేయుటకు గాను మైనర్ అప్పులు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ అప్పు వసూలు చేసుకోవచ్చు. ఈ విషయముపై వ్యక్తి అనేవాడు అవసరానికి కొనుగోలు చేయుటకు గాను మైనర్కు అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ అప్పును అప్పు వసూలు చేసుకున్నప్పుడు ఈ విషయాన్ని మార్టిన్ వర్సెస్ గాలే 1876 అను కేసులో చర్చించబడినది. అయితే ఇందుకు మైనర్ వ్యక్తిగతంగా బాధ్యుడు కాడు. అతను ఆస్తి నుండి మాత్రమే వసూలు చేసుకోవచ్చు. మైనర్ ఎస్టోఫైల్ సిద్ధాంతం మైనర్లకి ఎస్టోఫైల్ సిద్ధాంతం వర్తించదు. మైనర్లకి ఎస్టోఫైల్ సిద్ధాంతం ద్వారా బదిలించడానికి వీలు లేదు అని సాదిక్ అలీఖాన్ వర్సెస్ జై కిషోర్ అనే కేసులో ప్రివీ కౌన్సిల్ పేర్కొంది. ఇక్కడ ఏం పేర్కొందంటే మైనర్ సాంఘిక ఎస్టోఫైల్ సిద్ధాంతం అనేది మైనర్కి ఎస్టోఫైల్ సిద్ధాంతం వర్తించదు.
మైనర్కి ఎస్టోఫెయిల్ సిద్ధాంతం ద్వారా బంధించడానికి వీల్లేదు. కానీ సాదిక్ అలీ ఖాన్ వర్సెస్ జై కిషోర్ అనే కేసులో ప్రీవీ కౌన్సిలర్ పేర్కొంది. అయితే ఇవి మైనర్కి సంబంధించి మైనర్ అంటే తమ మోసపూరిత అంటే మైనర్కి సంబంధించి మోసపూరిత చర్యల వలన లాభాలు పొందడానికి ఉద్దేశించినది కాదు. మైనర్ దివాలా అంటే మైనర్ అనేవాడు దివాలా. మైనర్కు తాను చేసిన అప్పులకు ఎటువంటి బాధ్యత ఉండకపోవడం చేత అతడు దివాలా తీయడానికి అవకాశం లేదు. మైనర్ దివాలా. మైనర్కు తాను చేసిన అప్పులకు ఎటువంటి బాధ్యత ఉండకపోవడం చేత అతడు దివాలా తీయడానికి అవకాశం లేదు. మతి భ్రమణం పొందిన వ్యక్తులు. ఇక్కడ మనం మైనర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ టోటలీ మైండ్ అప్సెట్ పర్సన్స్. అంటే మతి భ్రమణం పొందిన వ్యక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే మతి భ్రమించిన వ్యక్తులను కాంట్రాక్ట్లోకి ప్రవేశించే అవకాశం అనేది కల్పించదు. మతి భ్రమణం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్లో ప్రవేశించే హక్కు అనేది ఉండదు. కాంట్రాక్ట్ ఏర్పాటుకు గాను పార్టీలు ఆలోచన శక్తి తప్పకుండా కలిగి ఉండవలెను. సెక్షన్ 12 ప్రకారం దీనిని ఈ దిగువ విధంగా నిర్వచించవచ్చు. మతిని కలిగి ఉన్న వ్యక్తి అనగా ఒక వ్యక్తి కాంట్రాక్ట్ ఏర్పాటు చేయు సమయంలో దాని అంశములను అర్థం చేసుకొని ఆలోచించి అవసరమైన నిర్ణయాలను తీసుకునే శక్తిని కలిగి ఉండట. ఇక్కడ మతి భ్రమణం పొందిన వ్యక్తులను కాంట్రాక్ట్లో ప్రవేశించే హక్కు అనేది ఉండదు. ఒకవేళ మతి భ్రమణం వచ్చిన తర్వాత మతి చెడినట్లయితే ఆ వ్యక్తిని కాంట్రాక్ట్లోంచి తొలగించే హక్కు అనేది ఉంటుంది. అంటే ఆ వ్యక్తి అనేది బయటికి పంపించడం అనేది జరుగుతుంది. అంటే మతి భ్రమించిన వ్యక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉండడం అనేది జరగదు. అంటే ఎటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకోవడం జరుగుతుందంటే మతి భ్రమించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు మాత్రమే తీసుకున్న డెసిషన్ అనేది ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి తీసుకున్న ఆలోచన అనేది సరైనదిగా ఉండాలి. ఆ వ్యక్తి తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్గా అనేది ఉండాలి. అలాగే ఆ వ్యక్తి నిర్ణయాలు అనేవి దానికి తగినట్టుగా దానికి అనుకూలంగా ఉండడం అనేది జరగాలి. కరెక్ట్ డెసిషన్ అయ్యి ఉండాలి. తగిన వ్యక్తి అనేది ఆ వ్యక్తి తీసుకునే ప్రతి ఆలోచన కూడా ఆ కాంట్రాక్ట్కి ఉపయోగకరంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఆ పార్టీ ఆలోచన అనేది గైడ్లైన్స్ అనేది కాంట్రాక్ట్ ఏర్పాటుకు సహకారిగా సర్వీస్ మోటివ్ అంటే సర్వీస్ సెక్టార్గా కావచ్చు. వాళ్ళిద్దరి మధ్యన కెపాసిటీ అనేది ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి ఆలోచన విధానం, వే ఆఫ్ బిహేవియర్, ఆ పర్సన్ యొక్క యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉండడం అనేది జరగాలి. ఇక్కడ మతి భ్రమణం పొందిన వ్యక్తులను కాంట్రాక్ట్లోకి ప్రవేశించే హక్కు అనేది కల్పించడం అనేది జరగదు. కాంట్రాక్ట్ ఏర్పాటుకు గాను పార్టీల ఆలోచన శక్తిని తప్పకుండా కలిగి ఉండవలను. సెక్షన్ 12 ప్రకారం దీనిని ఈ విధంగా నిర్వచించవచ్చు. మతిని కలిగి ఉన్న వ్యక్తి అనగా ఆ వ్యక్తి కాంట్రాక్ట్ ఏర్పాటు సమయంలో ఈ అంశంలో అర్థం చేసుకొని ఆలోచించి అవసరమైన నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉండుట. సెకండ్ వన్, ఒక వ్యక్తి కొన్ని సమయాల్లో మతిని కలిగి ఉండి మరికొన్ని సమయాల్లో మతిని కోల్పోయినప్పుడు మతిని కలిగి ఉన్న సమయంలోనో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అనగా ఆ మతిని కోల్పోయిన సమయంలో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ ఆ మతిని కోల్పోయిన సమయంలో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్న అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఆ మతిని కలిగి ఉన్నది అంటే కోల్పోయిన సమయంలో కాంట్రాక్ట్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నటకు అవకాశం లేదు. ఆ మతిని కలిగి ఉండటం అనేది 2 అంశములపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్, కాంట్రాక్ట్ లేదా వ్యాపార వ్యవహారములు అర్థం చేసుకొనుటకు గల శక్తి. ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ లేదా వ్యాపార వ్యవహారాలు అర్థం చేసుకొనుటకు గల శక్తి. నెక్స్ట్ వన్, తన ఆసక్తికి
ఆసక్తిని రక్షించుటకు గాను అవసరమైన నిర్ణయమును తీసుకొనుటకు గల శక్తి. ఈ రెండిటిని కోల్పోయిన వ్యక్తిని మతి భ్రమణం పొందిన వ్యక్తులు అంటారు. ఇక్కడ ఒక వ్యక్తి కాంట్రాక్ట్లో లేదా వ్యాపార వ్యవహారంలో అర్థం చేసుకున్నట్టు గల శక్తి అనేది ఉండాలి. సెకండ్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ కావచ్చు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంటే తన యొక్క అర్థం చేసుకునే కెపాసిటీ అనేది తనలో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తన ఆసక్తిని రక్షించుటకు గాను అవసరమైన నిర్ణయమును తీసుకొనుటకు గల శక్తి. తన ఆసక్తిని అలాగే రక్షించుటకు గాను అవసరమైన నిర్ణయమును తీసుకొనుటకు గల శక్తి. ఈ రెండింటిని కోల్పోయిన వ్యక్తిని మతి భ్రమణం పొందే వ్యక్తి అంటారు. ఈ రకమైన వ్యక్తులను ఈ దిగువ విధంగా వర్గీకరించవచ్చు. ఈ రెండింటిని కోల్పోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మతి భ్రమణం పొందిన వ్యక్తులు అంటారు. ఈ రకమైన వ్యక్తులను మనం దిగువ విధంగా వర్గీకరించడం అనేది చర్చించడం కూడా జరుగుతుంది. ఫస్ట్ వన్, మతి స్థిమితం లేని వ్యక్తులు లేదా ల్యూనాటిక్స్. మతి స్థిమితం లేని వ్యక్తులు లేదా ల్యూనాటిక్స్ మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత అనుభవం వలన మానసిక నష్టమును గురి అయిన వ్యక్తి ల్యూనాటిక్స్ అని అంటారు. ఈ వ్యక్తి కొంతకాలం వరకు మతిని కలిగి ఉండి మరి కొంతకాలం వరకు మతిని కోల్పోవును. మతిని కలిగి ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టే క్రమమైన కాంట్రాక్ట్. తను మైండ్ పర్ఫెక్ట్గా ఉండి మతిని కలిగి ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్నే క్రమమైన కాంట్రాక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మూర్ఖులు. మంచి చెడులను నిర్ణయించే శక్తి లోపించి తన వాదన మాత్రమే సరైనదని వాదించే వ్యక్తిని ఈడియట్ అలాగే మూర్ఖుడు అనడం అనేది జరుగుతుంది. ఇతనిలో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం చెల్లని ఒప్పందం. ఇతనితో మనం ఎలాంటి ఒప్పందం అయితే చేసుకుంటామో, అగ్రిమెంట్స్ ఎలాంటివి చేసుకుంటామో అది చెల్లని అంటే వైడ్ కాంట్రాక్ట్స్గా కూడా చెప్పచ్చు. వైడ్ కాంట్రాక్ట్స్ అంటే చెల్లని ఒప్పందాలుగా కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, త్రాగుబోతులు. ఒక వ్యక్తి మత్తు పదార్థాలను స్వీకరించినప్పుడు, ఒక వ్యక్తి మత్తు పానీయాలను కానీ మత్తు పదార్థాలను సేకరించినప్పుడు కొంతకాలం వరకు మతిని కోల్పోవు. మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మత్తు పానీయాలు ఏవైతే తను స్వీకరిస్తున్నాడో కొంత సమయం వరకు అతను మతిని, కొంతకాలం కావచ్చు కొంత సమయం కావచ్చు, అతని మతి అనేది టోటల్గా అప్సెట్గా ఉంటుంది. అంటే మతిని కోల్పోవటం అనేది జరుగుతుంది. ఈ సమయంలో అతనితో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం వైడ్ అగ్రిమెంట్ అంటే చెల్లని ఒప్పందంగా చెప్పచ్చు. అనుమతులకు సంబంధించిన ఒప్పందాలు. ఇక్కడ అనుమతులకు సంబంధించిన ఒప్పందాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఈ వ్యక్తులు అవసరములు పొందినప్పుడు వాటికి సంబంధించిన ప్రతిఫలమును చెల్లించవలసి ఉండును. మైనర్ వలె వీరు కూడా వ్యక్తిగతంగా బాధ్యులు కారు. ప్రతిఫలంను వారి ఆస్తి నుండి మాత్రమే వసూలు చేసుకోవచ్చు. హోదాల వల్ల ఏర్పడే అనర్హత. హోదా వల్ల ఏర్పడే అనర్హత అనేది విధేయతలు. భారతదేశంలో నాగరికుడుకు కానీ వ్యక్తి విధేయుడు, అతని విధేయత మిత్రులు మరియు విదేశీ శత్రువులుగా వర్గీకరించవచ్చు. విదేశీ మిత్రుడు, విదేశీయులు అంటే భారతదేశంకు నాగరికుడిగా కానీ వ్యక్తి విదేశముడుకు అంటే విదేశీయుడు ఇతనిని దేశీయ మిత్రుడు మరియు విదేశీ శత్రువుగా వర్గీకరించవచ్చు. విదేశీ మిత్రుడు అతడు నివసించుచున్న దేశములో తన దేశమునకు మంచి నిబంధనలు కలిగి ఉన్న అతనిని విదేశీ మిత్రుడు అంటారు.
కొన్ని షరతులకు లోబడి ఇతనితో ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్ క్రమమైన కాంట్రాక్ట్ అని చెప్పవచ్చు. అవి 2 రకాలు. అవి భారతదేశంలో నౌకా కంపెనీ యొక్క ఆస్తిని కొనుగోలు చేయటం అవకాశం లేదు. అతను భారతదేశంలో నౌకా కంపెనీ యొక్క ఆస్తిని కొనుగోలు చేయుటకు అవకాశం లేదు. నెక్స్ట్ వన్, అతనికి నౌకా కంపెనీలో ప్రధాన అధికారిగా నియమించుటకు అవకాశం లేదు. విదేశీ శత్రువు. అతడు నివసించుచున్న దేశంలో తన దేశంలోకి యుద్ధం సంభవించినప్పుడు అతనిని విదేశీ శత్రువు అని పిలవవచ్చు. ఇతనితో ఏర్పరచుకున్న కాంట్రాక్ట్ను 2 రకములుగా వర్గీకరించవచ్చు. అవి 2 రకములుగా వర్గీకరించవచ్చు. ఆ 2 రకములు ఏమిటంటే, యుద్ధం జరుగు సమయంలో కాంట్రాక్ట్లు, యుద్ధం సంభవించుటకు ముందు కాంట్రాక్ట్లు. అంటే యుద్ధం జరుగు సమయంలో కాంట్రాక్ట్లు, ఈ సమయంలో విదేశీ శత్రువును భారతీయునితో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నట్టుకు వీలు లేదు. భారత న్యాయస్థానంలో దావా వేటుకు అవకాశం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రం కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకొనవచ్చు. న్యాయస్థానాల్లో దావా వేయవచ్చు. యుద్ధం సంభవించుటకు ముందు కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ను తాత్కాలికముగా రద్దు చేయవచ్చు. ఈ కాంట్రాక్ట్ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు లేదా శాశ్వతంగా పరిసమాప్తి చేయవచ్చు. ప్రజా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న కాంట్రాక్ట్లు తప్పకుండా పరిసమాప్తి చేయవాలి. విదేశీ రాయబారులు. విదేశీ రాయబారులు వీరు మన దేశమునకు గౌరవనీయమైన వ్యక్తులు. వీరికి సంబంధించిన నిబంధనలు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకొనవచ్చును. న్యాయస్థానాల్లో దావా వేయవచ్చు. కానీ భారతీయులు మాత్రం వారిపై దావా వేయుటకు గాను కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలను. వారిపై దావా వేయాలంటే, కోర్టులో వేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాల్సి ఉంటుంది, అంటే అనుమతి కావాల్సి ఉంటుంది. అయితే మాజీ రాయబారులు సంబంధిత తగాదాలకు గాను న్యాయస్థానాల్లో దావా వేయుటకు అవకాశం అనేది సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. అయితే మాజీ రాయబారులకు సంబంధించి తగాదాలు న్యాయస్థానంలో దావా వేయుటకు కేంద్ర ప్రభుత్వం అనేది అనుమతి లేదని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ దావా వేయుటకు గాను దిగువ సందర్భాల్లో అనుమతి మంజూరు చేయవలను. విదేశీ రాయబారి వ్యక్తిగతంగా లేదా ఏజెంట్గా, విదేశీ వ్యక్తి రాయబారిగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లేదా ఏజెంట్గా వర్తకం చేయుచున్నప్పుడు, లేదా స్థిరాస్తిని కలిగి ఉన్నప్పుడు, లేదా తనకు కల్పించబడిన సదుపాయాలు తాను స్వయంగా ఉపసంహరించుకున్నప్పుడు జరుగును. అంటే కార్పొరేషన్లు న్యాయశాస్త్రంచే ఏర్పాటు చేయబడిన కృత్రిమ వ్యక్తిని కార్పొరేషన్లు అంటారు. భారత కంపెనీల చట్టం 1956 నిబంధనలు వర్తించదు. దీని జాయింట్ స్టాక్ కంపెనీలను కూడా అంటారు. దీనికి సంబంధించిన నిబంధనలు కంపెనీ యొక్క కాంట్రాక్ట్ అనర్హతలు, కంపెనీ సంస్థాపన పత్రం యొక్క నామినల్ అకౌంట్ నిబంధనల యొక్క పరిమితులపై ఆధారపడి ఉండును. క్లాజులు పరిమితులను అతిక్రమించి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అది చెల్లని కాంట్రాక్ట్గా అవుతుంది. చెల్లని కాంట్రాక్ట్ దివాలా తీసిన వ్యక్తులు కావచ్చు, కన్విస్టులు కావచ్చు,
వివాహిత స్త్రీలు కావచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ మైనర్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ టాపిక్ టుమారో క్లాస్లో చూద్దాం. ఇక్కడితో క్వశ్చన్ క్లోజ్ అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.